అధ్యక్ష నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. డిమాండ్ పైన మీకు తెలుసు, మనందరికీ తెలుసు, మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. రైతు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి దేశం. భూమిని నమ్ముకున్న రైతు, మట్టిని నమ్ముకున్న రైతు, ఆ మట్టి నుంచే సర్వ ప్రపంచం నడుస్తుంది. కానీ ఆ మట్టిలో ఉండి మట్టి పని చేసేటువంటి రైతులు పండించే పంటల ద్వారా అందరం భోజనాలు చేయాలి. దేశ ప్రధాని అయినా రాష్ట్రపతి అయినా వాళ్ళు పండించిన పత్తి ద్వారా తయారయ్యే వస్త్రాలు ధరించాలి, అన్ని సమస్తం. కానీ రైతు పరిస్థితి ఎందుకింత దీనంగా ఉందనేది ఇవాళ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తర భారతంలో అయితే పెద్ద ఎత్తున రైతు ఆందోళన జరుగుతూ ఉన్నాయి. రైతులు వాళ్ళ హక్కుల కోసం ఆనాడు స్వాతంత్ర పోరాట కాలంలో ఎలా రోడ్ల మీదకి వచ్చారో ఆ విధంగా వస్తూ ఉన్నారు. అయినా అక్కడ సమస్యలు అలాగే ఉన్నాయి. మన రాష్ట్రం, నాకు తెలిసి మన రాష్ట్రం రైతు వ్యవసాయ రంగంలో చాలా మేరకు ఒక స్థాయిలోకి వచ్చాం. అయినా కూడా ఇవాళ రైతు కొడుక్కి ఏమన్నా పెళ్లి సంబంధం అంటే ఆడపిల్లలు ఇచ్చే దశ భారతదేశంలోనే కాదు, అభివృద్ధి చెందుతున్న మన తెలంగాణలో కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. వాడికి 25 ఎకరాలు ఉన్నా, 30 ఎకరాలు ఉన్నా, వాడు చదువుకున్నవాడైనా సరే, చదువుకుని వ్యవసాయం ఉన్నా కూడా బిడ్డలు ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి మార్పు ఏం చేయాలి, ఎలా మార్పు రావాలి, ఇది తీవ్రంగా చర్చించవలసినటువంటి అంశం. ఇతర దేశాల్లో బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా, ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు వెళ్లకుండా వ్యవసాయ క్షేత్రాలపైన ఆధారపడి గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారు. మనం వ్యవసాయ రంగంలోకి వచ్చామంటే చాలు, అది బయట గుమ్మస్తా ఉద్యోగం చేసినా, లేకపోతే హోటల్లో ఇతర దేశాల్లోకి వెళ్ళి హోటల్లో పనులు చేసుకున్న వాడిని గౌరవిస్తున్నారు తప్పితే ఈ దేశంలో మన రాష్ట్రంలో కూడా ఆ స్థితి ఉంది అధ్యక్ష. ఒకనాడు రైతే రాజు, జై జవాన్ జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదు, గ్రామసీమలే స్వర్గసీమలు, గ్రామాలు బాగుంటే రామరాజ్యం, ఇటువంటి అనేక పదాలు మనం విన్నాం అధ్యక్ష. కానీ ఎక్కడ ఈ లోపం జరుగుతుంది, దీన్ని తీవ్రంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా రైతు మరణాలతో ఎంత అభివృద్ధి జరుగుతున్నా సరే, మరి ఇది మానసికమైనటువంటి వైఫల్యమా, బలహీనత, లేకపోతే ఇతర సామాజికంగా వాళ్ళకు జరుగుతున్న నిరాదరణ, అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది మరణిస్తున్నారు. దాదాపు భారతదేశంలో 2014 నుండి 2020 వరకు 11 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మన సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అంటే ప్రకృతి వైపరీత్యం వచ్చినా, ఏది వచ్చినా సరే మొదటి దెబ్బ ఎవరి మీద పడుతుందంటే అది ఎండలు కానీ వర్షాలు కానీ ఇంకేదైనా కానీ మొదటి దెబ్బ రైతు మీద పడుతుంది. వ్యవసాయం పండకపోతే రైతుకి దెబ్బతింటాడు, కానీ ఉద్యోగస్తులకు జీతభత్యాలు వస్తాయి. ఇది ఒక వైచిత్రం, ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘర్షణ. సమాజంలో 2 భాగాలుగా విడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. రైతాంగం ఒక భాగం, రైతులపైన ఆధారపడిన వ్యవసాయ కూలీలతో కలిపి అది ఒక భాగం, మరొక భాగం మరొక సమాజం. దీని నుంచి ఎలా బయటకు వేయాలనేది సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను మీ ద్వారా కోరుతున్నాను, వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా భావించాలి. వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలి. పరిశ్రమకు ఏ విధంగా రాయితీలు ఇస్తున్నారో
ఆ రాయితీలన్నీ వ్యవసాయ రంగానికి ఇవ్వాలి అధ్యక్ష. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక ప్రత్యేక బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. ఆ విధంగా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ రైతు బంధు కానీ, రుణమాఫీ, అలాగే పంటల రైతు బీమా, ఈ మూడిటి వలన కొంతమేరకు మన తెలంగాణలో సరే అది బీఆర్ఎస్ మొదలుపెట్టిన దాన్ని మరింత పరిపుష్టి చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. అది ఎవరు మంచి పని చేసినా దాన్ని మంచి అనాల్సిందే. దాన్ని ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. వాటిని జాగ్రత్తగా అందరికీ అందే విధంగా అసంతృప్తి లేకుండా చేయటం ఒక భాగం. రెండోది ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్ ఆయనకి అన్ని అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ ఇస్తారు. ఆయన చేసిన రికమెండేషన్ మాత్రం పాటించరు. ఆయన ఏం చెప్పారు, ఆయన పండిన వ్యవసాయానికి ఎకరాకి నువ్వు పెట్టిన పెట్టుబడికి 1.5% కలిపి ఇవ్వండి, అదనంగా ఇంకా మనం 10,000 పెడితే ఇంకొక 5,000 అది ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు. అదే పెద్ద ఉద్యమానికి దారితీసింది అక్కడ. అందువల్ల నేను మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. సరే ఇప్పటికే చాలా బడ్జెట్లో 4వ వంతు దాదాపు ఏ రంగమైనా కానీ, ఇరిగేషన్ కానీ, లేకపోతే హార్టికల్చర్ కానీ, లేకుంటే ఇతర అగ్రికల్చరల్ అలైడ్ సెక్టార్స్లో కానీ ఏదైనా కానీ 72,000 కోట్లు పెట్టారు. చాలా సంతోషం. దీన్ని ఇంకా మరింతగా ఎఫెక్టివ్గా ఇది మా తుమ్మల గారు వ్యవసాయం అంటే ఆయనకి పంచి ప్రాణం. ఆయన ఊరు వెళితే ఆయన వ్యవసాయ తోటలోనే ఉంటాడు. మంచి శాఖ ఆయనకు వచ్చింది. అదృష్టవంతుడు అంటే ఆయన మంత్రి పదవి కాదు, రైతులకు సేవ చేయటానికి మంచి అవకాశం వచ్చింది. ఇది పామ్ ఆయిల్ కానీ, హార్టికల్చర్ కానీ, ఇట్లా డిపెండబుల్ లేకపోతే అంతర్లీనంగా ఇంట్రా కల్టివేషన్ వైపు కూడా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇరిగేషన్ సంబంధించి మనం అనేక సంవత్సరాల నుంచి అనేక ఖర్చులు పెడుతున్నాం, వేల కోట్లు పెడుతున్నాం, కానీ ఆ ఇరిగేషను అందట్లేదు అధ్యక్ష. అది ఎట్లా ఏ లెక్కను తీయాలంటే ప్రతి ఎకరా సాగుకు వచ్చే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రాజెక్టులు పెడుతున్నాం. ఇప్పుడు మా జిల్లా ఉంది, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మాకు సీతారాం ప్రాజెక్టు ఉంది. లెక్కలు తీసాం. మా జిల్లాలో అతి తక్కువ, అది కూడా స్థిరీకరణే, కొత్త సాగు లేదు. ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడినట్టుగా ఇక్కడే మాది వివక్షతని మేము అనలేము. ఎందుకంటే 2 మాది ఉమ్మడి జిల్లానే, ఖమ్మం జిల్లా. ఇప్పుడు విడిపోయినాయి. వివక్షతని అనలేం, కానీ ప్లాన్లోనే అది నిర్ధారణ చేసే సమయంలోనే ఒక ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ లేకపోవటం వలన, మొత్తాన్ని అందరికీ ఎలా న్యాయం చేయాలనే కాన్సెప్ట్ లేకపోవటం వలన జరిగిన లోపంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ విధంగా ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మనం గ్రామాల్లో ఉండటానికి ఎవ్వరూ ఇష్టపడలేదు ఈ కాలంలో. గ్రామాలని నిజమైన స్వర్గసీమలుగా మార్చాలంటే గ్రామాలని అక్కడ ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ ఏర్పాటు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి వైద్యశాలలు ఏర్పాటు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్కి అవకాశం ఏమన్నా ఉంటే, అగ్రి బేస్డ్ అంటే మన పంట ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలకు ఏమన్నా అవకాశం ఉంటే ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేస్తే ముందు గ్రామాలు ఒక ఆకర్షణ, రోడ్లు కానీ అంతా దాని ఒక నగరం సెమీ నగరాల కింద ప్రతి నియోజకవర్గాన్ని, ప్రతి మండలాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మన రాష్ట్రంలో మా జిల్లాలో కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కానీ గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సీతక్క గారు చెప్పినట్లుగా అది ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ టు హ్యావ్ సర్టన్ ల్యాండ్, టు హ్యావ్ సర్టన్ ప్యాటర్న్స్ ఆఫ్ ల్యాండ్. వారికి అదనంగా ఇచ్చింది ఏమి లేదు.